ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య ఓడిఐ సిరీస్ అండ్ టీ20 సిరీస్ తర్వాత ఇక టెస్ట్ సిరీస్కి రంగం సిద్ధమైంది. December 26 నుండి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్ జరగబోతుంది. ఇప్పటిదాకా చాలా స్ట్రాంగ్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ని వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే బిట్ చేసిన టీమిండియా సౌత్ ఆఫ్రికా దగ్గరికి వచ్చేసరికి తేలిపోతుంది. ఇప్పటిదాకా 8 టైమ్స్ సౌత్ ఆఫ్రికా వెళ్ళిన టీమిండియా ఓడిఐ సిరీస్ అండ్ టీ20 సిరీస్ గెలిచింది. కానీ టెస్ట్ సిరీస్ మాత్రం ఇప్పటిదాకా గెలవలేదు. సౌత్ ఆఫ్రికాతో ఇప్పటిదాకా 42 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో 17 సౌత్ ఆఫ్రికా గెలిస్తే 15 మాత్రం ఇండియా గెలిచింది. 10 టైగా ముగిశాయి. ఇక ఇప్పుడు టీమిండియాకి చాలా మంచి ఛాన్స్. ఈసారి సౌత్ ఆఫ్రికాని వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఓడిస్తే ఇండియా చరిత్ర తిరగరాయొచ్చు. ఇక ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ December 26న స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ సిరీస్ సంబంధించిన టీమిండియా స్క్వాడ్ని BCCI రిలీజ్ చేసింది. ఓడిఐ టీ20లో రెస్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ మాత్రం కంబ్యాక్ ఇస్తున్నారు. అండ్ బూమ్రా, అశ్విన్, శ్రేయస్ అయ్యర్ కూడా ఈ స్క్వాడ్లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ సెంచురియన్ పార్క్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక పేసర్ ఫ్రెండ్లీ వికెట్. పేసర్స్కి మంచి స్వింగ్ అండ్ సీమ్ లభిస్తుంది. ఇక అన్ని సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ లాగానే ఈ పిచ్లో కూడా కొద్దిగా అన్ఈవెన్ బౌన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లైవ్ని టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ అండ్ మొబైల్లో అయితే Disney+ హాట్‌స్టార్లో చూడొచ్చు. ఇక ఈ టీమ్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్టు బిగ్ ప్లేయర్స్ అందరూ ఈ స్క్వాడ్లో ఉన్నారు. కానీ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ అయిన ఇషాన్ కిషన్ అండ్ రుతురాజ్ గాయక్వాడ్ ఇద్దరు కూడా టెస్ట్ సిరీస్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయారు. అండ్ 3 డేస్ బ్యాక్ ఇండియా తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ మళ్ళీ టీమిండియాతో జాయిన్ అయిపోయాడు. కేఎస్ భరత్ అండ్ అభిమాన్ ఈశ్వరన్ ఇద్దరు కూడా ఇషాన్ కిషన్ అండ్ రుతురాజ్ గాయక్వాడ్ రీప్లేస్మెంట్స్గా ఇండియాతో జాయిన్ అయిపోయారు. ఒకవేళ కేఎల్ రాహుల్ టెస్ట్లో కీపింగ్ చేయలేకుంటే కేఎస్ భరత్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. ఇక ఇండియా ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే 1లో రోహిత్ శర్మ, 2లో శుభ్మన్ గిల్, 3లో విరాట్ కోహ్లీ, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో కేఎల్ రాహుల్, 6లో కేఎస్ భరత్, 7లో రవీంద్ర జడేజా, 8లో రవిచంద్రన్ అశ్విన్, 9లో ముఖేష్ కుమార్ ఆర్ శార్దుల్ ఠాకూర్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో మొహమ్మద్ సిరాజ్. ఒకవేళ కేఎస్ భరత్ ప్లేస్లో జైస్వాల్ ఆడాలనుకుంటే రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ ఓపెనింగ్ చేసి గిల్ 1 డౌన్ ఆర్ 2 డౌన్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ టీమిండియా చేస్తుందనేది డౌటు. అండ్ అందరూ అనుకోవచ్చు సౌత్ ఆఫ్రికా పిచెస్ పేసర్స్కి ఎక్కువ అనుకూలిస్తుందని. మరి అశ్విన్, జడేజా ఇద్దరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటారని. కానీ నేనైతే అనుకుంటుంది జడేజా అండ్ అశ్విన్ ఇద్దరు కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్. అండ్ మనకు పేస్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ పిచ్లో కొంచెం టర్న్ ఉన్నా కానీ అశ్విన్, జడేజా ఎలా బౌలింగ్ వేస్తారో మనందరికీ తెలుసు. అశ్విన్ టీంలో ఉండడంతో మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది. జడేజా అండ్ అశ్విన్ ఇద్దరికి కూడా లోవర్ ఆర్డర్లో సెంచరీస్ కూడా ఉన్నాయి. అందుకే ఇద్దరు ప్లేయింగ్ లెవెల్ ఉంటారు అనుకుంటున్నా. మరోవైపు సౌత్ ఆఫ్రికా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ కూడా చాలామంది కంబ్యాక్ ఇస్తున్నారు. కెప్టెన్ టెంబా బౌమా, కగిసో రబాడా, లుంగి ఇంగిడి అందరు కంబ్యాక్ ఇస్తున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే 1లో టెంబా బౌమా, 2లో డీన్ ఎల్గర్, 3లో ఎడెన్ మార్క్రమ్, 4లో కిగన్ పెటర్సన్, 5లో టానీ డీజార్జీ, 6లో కైల్ వెరియన్, 7 కేశవ్ మహారాజ్, 8 లుంగి ఇంగిడి ఆర్ మార్కో యాన్సన్, 9లో కగిసో రబాడా, 10లో జిరాల్డ్ కాట్జీ, 11లో న్యాండ్రే బర్గర్. ఇక టెస్ట్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 42 మ్యాచెస్ జరిగితే అందులో సౌత్ ఆఫ్రికా 17 మ్యాచెస్ గెలిస్తే ఇండియా 15 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. మిగతా 10 మ్యాచెస్ టైగా ముగిశాయి. ఇక ఫైనల్గా 2 టీమ్స్ స్క్వాడ్ చూసుకుంటే 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ 2 టీమ్స్లోని మెయిన్ ప్లేయర్స్ అందరూ కంబ్యాక్ ఇస్తున్నారు. కానీ ఇండియాతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్లో కొద్ది ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. చూడాలి ఫస్ట్ టెస్ట్లో ఎవరు గెలుస్తారు. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.